మూసీలో కలుస్తోన్న రసాయనాల రహస్యం బట్టబయలు చేశారు అధికారులు. ఎవరు చూడకుండా మూసీలోకి వదిలేస్తున్న కెమికల్ కలిగిన ట్యాంకర్లపై గట్టి నిఘా పెట్టారు అధికారులు. అందులో భాగంగా ఒక ట్యాంకర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఈ ట్యాంకర్ నుంచి నమూనాలు సేకరించారు పొల్యూషన్ బోర్డు అధికారులు. 10 రకాల పారామీటర్లలో దీన్ని చెక్ చేశామని, రిపోర్ట్లు వచ్చాక మూసీలో కలుపుతున్న ఈ వ్యర్థాలు ఎంత మేర ప్రమాదకరమో తెలుస్తుందని అన్నారు అధికారులు. 2 కానిస్టేబుళ్ల సహాయంతో ఈ ట్యాంకర్ని ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి తరలించారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. నిన్న అత్తాపూర్లో మూసి కాలువలో ఏదైతే కెమికల్ సంబంధించినటువంటి ట్యాంకర్స్ని అక్కడ వదులుతున్నారో దాంట్లో ఉన్నటువంటి కెమికల్స్ అంతా కూడా మూసి నదిలో వదులుతున్నటువంటి సంఘటన పోలీసులు పట్టుకున్న నేపథ్యంలో ఇవే ట్యాంకర్స్ ఏదైతే రాజేంద్ర నగర్ సంబంధించిన పోలీసులు నిన్న దాడులు చేసి నిన్న ఈ యొక్క ట్యాంకర్స్ని సీజ్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఒకసారి మనం చూస్తాం అత్యంత భారీ స్థాయిలోనే ఈ కెమికల్స్ సంబంధించినటువంటి వాహనం అదంతా సిద్ధంగా ఉంది. ఆల్రెడీ రాత్రి పోలీసులు పట్టుకొని వచ్చారు కాబట్టి ఇక్కడ అప్పటి నుంచి ఇక్కడే పెట్టుకున్నారు. పొల్యూషన్ బోర్డుకి సంబంధించినటువంటి అధికారులు కూడా పిలిపించిన తర్వాత వాళ్ళు కొంత శాంపుల్ తీసుకున్నారు. శాంపుల్ తీసుకున్న తర్వాత ఇప్పుడు జీడిమెట్లో ఉన్నటువంటి ఎఫ్లెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్కి ఇప్పుడు ఈ యొక్క మొత్తం ఎంటైర్ ట్యాంకర్ అంతా కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ దాదాపు 10 సంబంధించిన పారామీటర్స్తో ఈ కెమికల్ టెస్ట్ అనేది ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం. దాంతోపాటు ఈ పొల్యూషన్ బోర్డు కూడా శాంపుల్ తీసుకెళ్ళింది కాబట్టి అనేక రకాలుగా కూడా వాళ్ళు టెస్టులు చేసిన తర్వాత దాంట్లో ఎంత శాతం ఈ యొక్క మొత్తం కెమికల్ అనేది ఉంది, ఏ టైప్ ఆఫ్ కెమికల్ ఉంది, దీని ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది అన్నదాన్ని కూడా పూర్తి స్థాయిలో వారు టెస్ట్ చేయబోతున్నారు. అయితే నిన్న అత్తాపూర్లో మనం చూసాం అక్కడ ఒక సపరేటు ఒక పైప్ లైన్ కూడా పెట్టుకున్నారు. అక్కడ మొత్తం దాని పైప్ ద్వారా కూడా ఇది ఓపెన్ చేస్తే మొత్తం పైనుంచి ఉన్నటువంటి మొత్తం కెమికల్ అంతా ఆ ఒక పైప్లో నుంచి వెళ్ళి మూసీ నదిలో వాళ్ళు వదిలేవేస్తున్నటువంటి నేపథ్యం. దానివల్ల ఎంత ప్రమాదం ఉంది ఏంటనేది కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి, మీరు ఎప్పటి నుంచి కూడా ఇవన్నీ తోలుతున్నారన్న దానిపై కూడా ఆ పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఈ డ్రైవర్లు కానీ దీనికి సంబంధించిన వీళ్ళందరూ కూడా ఇప్పుడే జీడిమెట్లకు సంబంధించిన ఎఫ్లెంట్ ప్లాంట్కి ఈ యొక్క మొత్తం దీన్ని తీసుకెళ్తున్నారు. దీంట్లో చాలా క్లియర్గా రాశారు, కాషన్స్ కూడా రాశారు. ఎందుకంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ అంటూ కూడా దాంట్లో రాశారు. కొన్ని స్పెషలిస్ట్ అడ్వైజులు కూడా కొన్ని రాసినటువంటి నేపథ్యం. ఎందుకంటే ఖచ్చితంగా ఐసోలేట్ ప్లేస్లో ఉండాలి, లేకపోతే ఒకవేళ లీక్ అయినా లేకపోతే ఏమైనా అలారం వచ్చినా కూడా ఖచ్చితంగా కూడా జాగ్రత్త ఉండాలి. దాదాపు 50 నుంచి 150 మీటర్లు దూరం డిస్టెన్స్లో ఉండాలనేది కూడా వాళ్ళు దాంట్లో చాలా క్లియర్గా రాశారు. దాంతోపాటు ఈ డ్రై కెమికల్, డ్రై శాండ్, ఆల్కహాల్ రెసిస్టెంట్ ఫోమ్ ఉంటుంది కాబట్టి వాటర్ స్ప్రే అంటే ఇవన్నీ ఉంటాయి కాబట్టి వీటికంతా దూరంగా డు నాట్ యూజ్ ట్రైన్ స్ట్రీమ్ అనేది దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళు రాసినటువంటి నేపథ్యం. అయితే ఇక్కడైతే ఒక బోర్డు రాశారు. అయితే దీని లోపల ఎటువంటి కెమికల్ని వాళ్ళు స్టోర్ చేసుకొని అక్కడికి వెళ్ళారనేది కూడా ఒక క్లారిటీ లేదు. ఇప్పుడు అధికారులు ఈ యొక్క మొత్తం ఎంటైర్ రిపోర్ట్ వచ్చినంత వరకు కూడా ఈ కేసు అనేది ముందుకెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఇందాక ఒక మొత్తం ఎంటైర్ దీనికి సంబంధించిన మూతలు కానీ అవంతా కూడా టచ్ చేస్తే మొత్తం ఐరన్ సంబంధించిన అవి కూడా మొత్తం బర్న్ అయిపోతున్నటువంటి సిచ్యువేషన్. సో అంత పవర్ఫుల్గా ఉంది లోపల. సో దాంతోపాటు అధికారులే ఇప్పుడు అంత దూరం పైకి ఎక్కి చాలా వరకు దీని మొత్తం చూసుకుంటే మొత్తం 50,000 పైన ఉన్నట్టుంది దీనికి మొత్తం ఈ కెపాసిటీ కూడా లీటర్స్. సో ఎంతవరకు ఉంది ఏందనేది కూడా ఇక్కడైతే చాలా క్లియర్గా ఇది ఒడిశాకు సంబంధించినటువంటి బండిగా కూడా ఇక్కడ నిర్ధారించారు. ఒక కంపెనీకి గ్రాసిమ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్కి సంబంధించిన కంపెనీ నుంచి కూడా వీళ్ళు ఈ యొక్క ట్యాంకర్స్ తీసుకున్నట్టుగా క్లియర్గా ఉంది. ఇక్కడేమో నెంబర్ బోర్డులో ముందు ఉన్నటువంటి నెంబర్ బోర్డులో ఇది చాలా క్లియర్గా AP28 TD దీనికి సంబంధించి ఏపీ బండిగా కూడా వారు నిర్ధారించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ప్రస్తుతం ఇంత పెద్ద ట్యాంకర్, ఇప్పుడు ఇలాంటి ట్యాంకర్లు కొన్ని సంవత్సరాల నుంచి ఇవంతా కూడా మూసీ నదిలో కలుపుతున్నారు. ఇక్కడ చూడొచ్చు ఇది ఎంత లోతు వరకు ఉందనేసి చూడడానికి ఈ మొత్తం ఇదంతా ఈ ఐరన్ రాడ్డే ఇదంతా అయిపోయినటువంటి. సో ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం వెహికల్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి జీడిమెట్లలోని ప్లాంట్కి వాళ్ళు తీసుకెళ్తున్నారు. నైట్ అయితే ఎవరైతే పట్టుపడ్డారో వాళ్ళని ఆ డ్రైవర్లతో పాటు ఒక కానిస్టేబుల్ ఎస్కాట్స్తో పాటు వాళ్ళు వెళ్తున్నారు. వెళ్ళి అక్కడ ఈ యొక్క మొత్తం ట్రీట్మెంట్ చేస్తున్నారు. మొత్తం కూడా ఎంతవరకు ఉంటుంది ఏంటి అనేది కూడా అంత డిస్పోజల్ అయితే చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మామూలుగా కెమికల్కి సంబంధించిన కంపెనీలు ఈ యొక్క వేస్టేజ్ యూసేజ్ సంబంధించిన కెమికల్ ఏదవుతుందో దాన్ని రీసైక్లింగ్ చేసే ప్రాసెస్లో డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతుంది. సో అలా డబ్బులు ఎక్కువ ఖర్చు అవుతున్నటువంటి నేపథ్యంలో అట్లా కాకుండా ఇట్లాంటి ప్రైవేట్ స్థలాల్లో వీళ్ళు కుమ్మక్కై ఇట్లా మూసీ నదిలో వదిలేయడం వల్ల చాలా వరకు డబ్బులు ఆదా అవుతుంది. దానితో పాటు
వీళ్ళందరికీ సహకరించే వాళ్ళకి భారీ డబ్బులు వస్తుంది. దాదాపు 2 కానిస్టేబుల్, ఒక డ్రైవర్, ఒక అసిస్టెంట్తో పాటు ఇప్పుడు ఒక వెహికల్ని ఇక్కడి నుంచి వారు తరలిస్తున్నటువంటి ఆ నేపథ్యం కనపడుతుంది. ఎవరైనా చూస్తే నిన్న ఇది ఒక వాటర్ ట్యాంక్ లాగా కనపడుతుంది. కాకపోతే దగ్గరికి వెళ్ళి చూస్తే మాత్రం ఇది వాటర్ ట్యాంక్ కాదు, ఇది పూర్తిగా కెమికల్తో నిండినటువంటి విషవాయువులతో కూడినటువంటి ట్యాంకర్గా రాత్రి పోలీసులు పరిగణించినటువంటి నేపథ్యం పడుతుంది. ఎందుకంటే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారంతో హుటాహుట రాజేంద్ర నగర్ పోలీసులు అక్కడికి వెళ్ళి దాడులు చేయడము, వారిని పట్టుకోవడం, తర్వాత పోలీస్ వెహికల్ చూసిన తర్వాత మరొక 2-3 వెహికల్స్ కూడా అటు నుంచి అట్టే వెళ్ళిపోయి. సో వాళ్ళని పట్టుకోలేకపోయారు. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది షాద్ నగర్ నుంచి వచ్చిందని చెప్తున్నారు, తాండూరు నుంచి వచ్చిందని చెప్తున్నారు, దాంతోపాటు ఇటు పచాన్చెరు నుండి మరొకటి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఎప్పటి నుంచి ఎట్లా జరుగుతుంది ఈ దందా, ఏంటి, ఆ డ్రైవర్లకు ఎంత ఇస్తారు, ఏంటి అనేది, దీంట్లో ఏం కలిపారనే దానిపై కూడా రిపోర్ట్స్ వస్తుంది. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కాబట్టి కొంతమంది అయితే అదుపులో ఉన్నారు. ఆ శాండ్కి సంబంధించినటువంటి ఆ క్రషర్ ఎవరైనా నడుపుతున్నారో ఆ సిరి ధర్మకాంట వాళ్ళు కూడా అదుపులోకి తీసుకున్నారు, డ్రైవర్ కూడా అదుపులో తీసుకున్నటువంటి నేపథ్యంలో మొత్తం ఎంటైర్ పొల్యూషన్ బోర్డు అధికారులు కూడా అక్కడ వచ్చారు. శాంపుల్ తీసుకున్న తర్వాత పోలీసులతో మాట్లాడారు. వాళ్ళు ఎల్లుండి లోపల కూడా మొత్తం రిపోర్ట్స్ ఇస్తామని కూడా చెప్తున్నారు. దానివల్ల ఆ రిపోర్ట్స్ వచ్చిన దానివల్ల ఏ కెమికల్ ఎంత సాంద్రత ఉంది, దానివల్ల ఎంత ప్రాబ్లం ఉంది, ఇది మానవ ఆరోగ్యానికి ఎంత నష్టం జరుగుతుంది, ఇవంతా కూడా దీనికి సంబంధించినటువంటి దీనికి అంతటికి కూడా ఎంత నష్టం జరగబోతుందని కూడా రిపోర్ట్ వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో తగ్గ చర్యలు తీసుకోబోతున్నారు. కంపెనీకి సంబంధించినటువంటి యాజమాన్యం మీద క్రిమినల్ చర్యలు అయితే పోలీసులు తీసుకోబోతున్నట్టు మనకు సమాచారం అందుతుంది.